గరుడ పురాణము అధ్యాయం 20 పారాయణము తాడూరి కపిల. జనన విషయం. సూతుడు అనంతరం తర్వాత కథని చాలా ప్రారంభించాడు. మహర్షులారా, వైనతేయుడు దామోదరుని మెచ్చుకొని, ఓ సర్వలోక రక్షక, శరీరం, చర్మం, నరాలు, ఎముకలు, రక్తం, మాంసం, చీము, తల, కాళ్ళు, చేతులు, నాలుక, ముక్కు, చెవులు, నోరు, కళ్ళు, వేళ్ళు, గోళ్ళు, గుదము, శిష్ణము, కేశాలు, భుజాలు వీనితో ఉన్నది. అసలు ఏ రీతిగా ఏర్పడుతోందని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు చెప్పసాగాడు. ఓ పక్షీశ్వర, వివరాలు తెలుపుతాను విను. రజస్వలగు స్త్రీ ఇంటి బయట 4 రోజుల వరకు ఉండాలి. అసలు ఋతుమతులవడానికి కారణాలు చెప్తాను విను. పూర్వం ఒకానొకప్పుడు రాక్షసులకి దేవతలకి దారుణ యుద్ధం సంభవించింది. ఈ దారుణ యుద్ధంలో దేవేంద్రుడు వృతాసురుని చంపాడు. అలా చంపడం వల్ల దేవేంద్రునకు బ్రహ్మహత్య పాతక దోషం వర్తించింది. అందువల్ల దేవేంద్రుడు మిక్కిలి శ్రమపడి ఆ దోషాన్ని నివారించుకోవడానికని బ్రహ్మ వద్దకి వెళ్ళి బహురకాలుగా ప్రార్థించి బ్రహ్మహత్యా దోషం నుండి తనని విముక్తుల్ని చేయవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రహ్మ కొంతసేపు ఆలోచించి బ్రహ్మహత్యా దోషాన్ని 4 రకాలుగా విభజించాడు. అందుక భాగాన్ని స్త్రీలపరం చేశాడు. అప్పుడు మహిళలందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, మేము భరించలేమని మొరపెట్టుకుంటే, మీరు ఋతుమతులైనప్పుడు మాత్రమే ఆ దోషం ఉంటుంది అన్నారు. అందువల్లే ఏ జాతి స్త్రీలైనా బహిష్ఠులైనప్పుడు ఇంటి వెలుపల 4 రోజులు ఉండాలి. ఆ 4 రోజులు వారిని ఎవ్వరూ చూడరాదు, వారిని తాకరాదు, వారిని చూడరాదు. చూస్తే బ్రహ్మహత్యా దోషం వారిని పీడించును. రజస్వలైన 1వ రోజున ఆమె చందాల స్త్రీలతో సమానమగును. 2వ రోజున బ్రహ్మహత్య చేసిన వారితో సమానమగును. 3వ రోజున చాకలి స్త్రీతో సమానమగును. 4వ రోజున స్నానం చేస్తే కొంత దోషం నివారణ అగును. ఇతర జాతి స్త్రీలు ఆ రోజున శూద్ర స్త్రీతో సమానమగును. 5వ రోజు స్నానం తర్వాత పూర్ణ శుద్ధి అగును. 4వ రోజున ఆమె భర్తతో కూడుటకు అర్హురాలు కాజాలదు. బహిష్ఠులైన 6వ రోజు నుండి 18 దినాలు జంట రోజులలో, అనగా 6వ రోజు, 8వ రోజు, 10వ రోజు, 12వ రోజు, 14వ రోజు, 16వ రోజు, 18వ రోజు ఆమె భర్తతో సంగమించిన పురుష ప్రజ కలుగును. 5వ రోజు నుండి 18 రోజుల వరకు వీరు బేసి రోజులలో భర్తతో మైథున క్రియ జరిపిన స్త్రీ ప్రజ కలుగును. కనుకన పురుష ప్రజ కావాల్సిన దంపతులు సరిదినాల నుండి 18 రోజుల వరకు గల జంట రోజులలో గర్భం ధరించిన ఆ గర్భస్థ శిశువు క్రమంగా వృద్ధి అయి జననమగును. ఆ శిశువు సద్గుణాలు ఎక్కువగా ఉండును. వాడు సద్గుణమంతుడగును, శీల సంపన్నుడు, దైవభక్తుడు, ఐశ్వర్యవంతుడై ప్రకాశించును. 4వ రోజు నుండి 8వ రోజు లోపల సాధారణ గర్భం కలుగును. రజస్సులైన 5వ రోజు స్త్రీలు పాయసం మున్నగు పదార్థాలు తినాలి, కారమైన పదార్థాలు తినరాదు. ఇది గరుడ పురాణం ప్రకారం పుస్తకంలో వివరించినటువంటి విషయం. ఇంతటితో 20వ అధ్యాయం పారాయణం సమాప్తం. ధన్యవాదాలు.